రైతుల పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించే కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. పంజాబ్ అలాగే మన ఢిల్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి వ్యవహారం మెయిన్ ఎలక్షన్స్ టైంలో అయ్యో రైతులకు అన్యాయం జరుగుతుందనే నాటకాలు ఆడించేందుకోసం కథ ప్రారంభమైంది. పెద్ద పెద్ద ట్రాక్టర్లను తీసుకుని హైడ్రాలిక్ ట్రాక్టర్లను తీసుకుని ప్రస్తుతం ఢిల్లీ బాట పట్టినటువంటి వాళ్ళని ఆపే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో విచిత్రమైన డిమాండ్ ఏంటంటే సరే మద్దతు ధర కావాలని అడగడం అనేటువంటిది ఎప్పటి నుంచో నడుస్తుంది. గిట్టుబాటు ధర మద్దతు ధర ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు, పెంచుతూనే ఉన్నారు. కానీ గిట్టుబాటు ధర కావాలి అన్నటువంటిది అడిగితే బాగానే ఉంటుంది. అయితే 60 సంవత్సరాలు దాటిన రైతుకి నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలి. గోధుమ 300 కేజీలకి 12 గ్రాముల బంగారం విలువ మద్దతు ధరకి ఇవ్వాలట. గోధుమలకి 300 కిలోలకి 12 గ్రాముల బంగారం ధర విలువ అంటే ఇప్పుడు మన లెక్క ఎంత ఉంది? బంగారం అంటే 10 గ్రాములు వచ్చేటప్పటికి దాదాపుగా 60,000 ఉంది కదా. 10 గ్రాముల బంగారం వచ్చేటప్పటికి 64,000 ఉంది. 24 క్యారెట్లది 12 గ్రాములు అంటే ఇప్పుడు దగ్గరగా 80,000, 75,000, 80,000 ఇవ్వాలి. 80,000 రూపాయలు 300 కేజీలు అంటే అప్పుడు గోధుమ ఎంత కొనాలి? ఈ దేశంలో అసలు తింటాడా ఎవడన్నా తిండి? ఇది ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరి తద్వారా రైతులకి పాజిటివ్ చేస్తున్నట్టు, రెండో పక్కన ఎలక్షన్స్ ముందు రాజకీయాన్ని మార్చడం కోసం సోరోస్ సంస్థ నడిపే నాటకానికి కావలసినటువంటి ఫండింగ్ వచ్చింది. కథ ప్రారంభమైంది.